హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. అదే చేత్తో కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీలైతే మన ఛానల్ని షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే వార్ టూ మూవీ యొక్క డే 1 కలెక్షన్ ఎంత వచ్చిందో మనం మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. అండ్ వార్ 2 మూవీ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు సినిమా ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా వరల్డ్ వైడ్గా మనం మాట్లాడకే ముందు తెలుగులో మనకి ఎన్టీఆర్ గారు ఉండటం వల్ల ఈ వార్ 2 మూవీ యొక్క బజ్ అనేది పెరిగిందనమాట. సో లేకపోతే ఇంత కలెక్షన్ వచ్చేదే కాదు. ఓన్లీ ఎన్టీఆర్ గారు ఉండటం వల్ల ఈ కలెక్షన్లు అయితే సాధ్యమైనాయి తెలుగులో. అండ్ ఈరోజు కూడా బుకింగ్స్ 60,000 మార్క్ అయితే ఇందాక చూసినప్పుడు దాటింది బుక్ మై షోలో. సో ఈరోజు కూడా మంచి నెంబర్ వచ్చిద్దని అనుకుందాం. ఈరోజు డేట్ అనేది రేపు వస్తుంది కదా. సో ఫస్ట్ డే తెలుగు 2 రాష్ట్రాలు ఎంత కలెక్ట్ చేసిందంటే 19 CR షేర్ అనేది కలెక్ట్ చేసిందనమాట. వార్ 2 అనేది 19 కోట్ల రూపాయల షేర్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. సో ఇది కొంచెం తక్కువ రావడానికి గల కారణం ఏంటంటే దీనికి వచ్చిన మిక్స్డ్ టాక్. సో మిక్స్డ్ టాక్ వల్ల ఈ వార్ 2 మూవీ 19 CR దగ్గర షేర్ దగ్గర అయితే ఆగింది. అండ్ ఇది హిందీలో ఎంత కలెక్ట్ చేసిందంటే ఆల్మోస్ట్ 32 CR అయితే కలెక్ట్ చేసిందనమాట గ్రాస్. సో హిందీలో కూడా కొంచెం ఈ మూవీకి తగ్గింది. డిపెండింగ్ అపాన్ అక్కడ కూడా ఈ వార్ 2 మూవీ యొక్క టాక్ అనేది మిక్స్డ్గా వచ్చింది. సో దానివల్ల ఈ కలెక్షన్ అయితే కొంచెం డ్రాప్ అయిందనమాట. వరల్డ్ వైడ్గా ఈ సినిమా కలెక్ట్ చేసింది 82 CR గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 82 కోట్ల రూపాయల గ్రాస్ అయితే ఓవరాల్గా ఫస్ట్ డే రోజున వరల్డ్ వైడ్గా అంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి 110 CR ఆ రేంజ్లో ఊహించుకున్నారు. ఈవెన్ మంచి హిట్ టాక్ వచ్చినా కానీ ఆ మార్కు అందుకునేదే. కాకపోతే మిక్స్డ్ టాక్ రావటం వల్ల వార్ 2 మూవీ అనేది 82 CR దగ్గర అయితే ఆగిపోవాల్సి వచ్చింది. సో దీనికి గల కారణాలు ఏంటంటే ఆ స్టోరీ అనేది కొత్తదనం లేకపోవటం, స్క్రీన్ ప్లే అనేది మూసీగా ఉండటం. అంటే నెక్స్ట్ ఏం జరిగిపోయిద్దో మనకు తెలిసిపోయిద్ది అనమాట. అండ్ ఇందులో గ్రాఫిక్స్ వచ్చేసరికి కొంచెం సరిగా చేయలేదు, ఎక్కువ వర్క్ చేయలేదు గ్రాఫిక్స్ మీద. వాళ్ళు ఎందుకో లైట్ తీసుకున్నారు. అండ్ ఇంకోటి మన ఎన్టీఆర్ గారిని కొంచెం తక్కువ చేసి చూపించడం వల్ల ఇక్కడ ఆడియన్స్ అయితే హట్ అయ్యారనమాట. అది కూడా ఒక మెయిన్ రీజన్. కాకపోతే ఏంటంటే ఈరోజు ఎట్లాగో బుకింగ్స్ బాగున్నాయి, మళ్ళీ రేపు ఎల్లుండి హాలిడేస్, మొత్తం హాలిడేసే కాబట్టి ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ అనేవి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి పుంజుకునే అవకాశం అయితే ఉంది. సో డే 1 మాత్రం 82 CRతో అయితే సరిపెట్టుకుంది. సో దీనికి వచ్చిన కలెక్షన్స్ మీకు ఇది సరిపోతాయా లేదా ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారా తక్కువ వస్తాయి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ ఉన్నది అయితే ఇది. రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉండిద్ది. టోటల్గా దీనికి ఎక్కడ దాకా వచ్చి ఆగిద్దో ఈ రోజుతో అయితే క్లారిటీ వచ్చింది. మన ఎస్టిమేషన్ వచ్చేసరికి ఫస్ట్ డేనే 82 CR అంటే మ్యాక్సిమం ఇందులో ఈరోజు ఒక 60, రేపు ఒక 60 అరౌండ్ అలాగా. సో 120 ఒక 200 మ్యాక్సిమం నాకు తెలిసి ఈ మండే లోపు ఒక 250 CR వచ్చే అవకాశం అయితే ఉండిద్ది అనుకుంటున్నాను. సో అది రీచ్ అయిద్దో లేదో చూద్దాం. సో వార్ 2 కలెక్షన్స్ అయితే ఇప్పటి వరకు డే 1 కలెక్షన్ వచ్చేసరికి 82 CR. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.